వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. అసలు నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులకైతే నిద్రే లేదబ్బా. ఎందుకంటే నిన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కదా, ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి. సో ఫైనలీ సాంగ్ అయితే రిలీజ్ అయింది. బాబా ఏముందబ్బా పాట. అసలు ఒక లెజెండరీ గ్యాంగ్స్టర్ ఫిగర్ ఎలా ఉంటుందో ఆ ప్రెజెన్స్ కానివ్వచ్చు, లేకపోతే ఆ బీట్ కానివ్వచ్చు, అంటే ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీని చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది, అటువంటి ఫీలింగ్ వచ్చింది సాంగ్ వినగానే. సాంగ్ అయితే చాలా బాగుంది. ఎస్పెషలీ ఆ బీట్స్, ఆ పడుతున్న బీట్, అంటే ఆడియన్స్ కొన్ని సాంగ్స్కి మంచిగా వైబ్ అవుతారు. అట్లా ఆ వైబ్ కనిపిస్తుంది ఆ సాంగ్లో. సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్లో ఒక కైండ్ ఆఫ్ ఒక రాయల్ టచ్ కనిపిస్తుంది సినిమాలో. ఆ మ్యూజిక్లో అసలు చాలా బాగా ఇచ్చారు తమన్ సార్ అయితే. నార్మల్గా మనం ఇంతకుముందు సుజిత్ మూవీలో సాహులో చూసుకుంటే అగదిగా సయ్యా సైకో ఒక సాంగ్ ఉంటుంది చూడండి, అదొక ట్రెండ్ని సెట్ చేసింది. అండ్ త్రూ ఆ ఫిలింలో ఆ సాంగ్కి ఒక యూనిక్నెస్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనకి ఈ మూవీలో కూడా, ఓజీలో కూడా మేబీ ఈ సాంగ్, ఈ గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ అట్లా ఒక ట్రెండ్ని, ఒక వైబ్ని సెట్ చేస్తుందని అనిపిస్తుంది నాకు కదా. అండ్ మీకేమనిపించింది అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ మనకి గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. నిన్న మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. గన్స్ అండ్ రోజెస్ ఏంటి అసలు? నార్మల్గా నేను కొట్టి చూసాను గూగుల్లో, ఇంతకుముందు ఏదో ఇంగ్లీష్కి సంబంధించిన సాంగ్ ఒకటి వచ్చింది. బట్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నార్మల్గా ఎవరికైనా ఈ పాయింట్ అర్థమవుతుంది. గన్ అంటే ఏంటి, బ్లాస్ట్, ఫైర్, కొంచెము వైల్డ్, ఆ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తాయి, ఫైట్లు, ఇవే కదా. అండ్ రోజెస్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ లవ్, బ్యూటీ కదా. అంటే మేబీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి ఈ షేడ్స్ ఏమైనా ఉంటాయేమో. లైక్ అంటే ఆబ్వియస్లీ మూవీలో హీరోయిన్ ఉంది అంటే లవ్, బ్యూటీ, మిగతావన్నీ ఉండాలి. గ్యాంగ్స్టర్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఫైరింగ్, ఫైట్లు, షార్ట్లు, ఇవే కదా గుర్తొస్తాయి. మేబీ ఈ 2 షేడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి. అందుకనే దానికి సింబాలిక్గా ఈ సాంగ్ గన్స్ అండ్ రోజెస్ అని పెట్టారేమో అని అనిపించింది నాకు. ఇఫ్ ఐ యామ్ రాంగ్ కింద కమెంట్ చేయండి. సో ఇప్పటి వరకు అయితే మూవీ నుంచి కూడా 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజ్ చేశారు. అసలు సినిమా రేంజ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటి అనేది ఆ సాంగ్తో, అంటే అసలు సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్ కట్గా అర్థమైంది ఫైర్ స్టార్మ్ సాంగ్తో. అండ్ దాని తర్వాత సువ్వి సువ్వి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సువ్వి సువ్వి సాంగ్ ఏంటి అని అంటే కొంచెము రొమాంటిక్గా, కొంచెం లవ్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఆబ్వియస్లీ ఈ సాంగ్ని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా థర్డ్ సాంగ్ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా అసలు అదిరిపోయింది. ఇంకొకటి ఏంటంటే కనుక, ఈ సాంగ్ థియేటర్లలో ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించేసుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. ఆ లెవెల్లో ఉంటుంది. తమన్ మ్యూజిక్ ప్లస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బ్లాస్ట్. ఈసారి బ్లాస్ట్ మామూలుగా ఉండదన్నమాట థియేటర్లలో. అండ్ సో ఫైనలీ ఈ సినిమా వచ్చేసి మనకి సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. దీనికి ముందు హరిహర వీరమల్లు వచ్చింది, దాని తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి. స్టిల్ ఇప్పటికీ కొన్ని సినిమాలు థియేటర్లలో రన్ అవుతున్నాయి. బట్ అయినా కూడా ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తుంది అయితే ఓన్లీ ఫర్ ఓజీ. సో ఓజీ ఎప్పుడెప్పుడు వస్తుందా, థియేటర్లో ఎప్పుడెప్పుడు చూస్తామా, ఆ వైబ్ను ఎట్లా ఎంజాయ్ చేద్దామా, అండ్ అసలు ఎట్లా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్లో అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మీలాగే నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. మరి చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది సినిమా గురించి. అండ్ సాంగ్ మీకు ఎలా అనిపించింది, సాంగ్ గురించి మీ రెస్పాన్స్ ఏంటి, అండ్ మీరెంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు, ఈ సాంగ్ వైబ్ని మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.